వీరిని బట్టి ఆత్మతో సత్యంతో ఆరాధించడం కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తూ రావాల్సిందిగా పరొక వారం తెరిచి వాక్యము అర్థించి మనం మాట్లాడుతూ రావాల్సిందిగా సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు రక్షకున్నాము ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో నారాయణ ముందుగా వాక్యాన్ని ధ్యానించుకుంటాం అండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయము. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుకుంటాం. మాకు తండ్రివి నీవే, అబ్రహాం మమ్మల్ని ఎరగకపోయినను, ఇజ్రాయెల్ మమ్మల్ని అంగీకరించకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, ఆనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. అలాగే ఇంకో బాగానే మనం చదువుకుంటాం రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటాం. చివరి భాగంలో చదువుకుంటాం మనము. చివరిలో ప్రభు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రిని యందును, మీరు నాకు కుమారులను కుమార్తెల యందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే మనం మొదటి భాగంలో చదువుతూ వచ్చినాం. మాకు తండ్రివి నీవే, అబ్రహాం మమ్మల్ని ఎరగకపోయినను, ఇజ్రాయెల్ మమ్మల్ని అంగీకరించకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి అని భక్తుడైన యెషయా ఇక్కడ చెప్తా ఉన్నాడు. మన జీవితంలో చూస్తూ వచ్చినట్లయితే మన పూర్వం ఉన్న భక్తులైన వచ్చును, మన జీవితంలో మన అనేక మంది మనల్ని మన స్థితిని బట్టి వ్యక్తిగతంగా మన జీవితాలు చూస్తూ వచ్చినట్లయితే మన వ్యక్తిగత అనుభవం ఏంటంటే మన జీవితాల్లో మన పరిస్థితిని బట్టి, మన ఆర్థిక పరిస్థితి ఉండవచ్చును కానీ, లేదా మన పరిస్థితి మన క్యాస్ట్ని బట్టి, లేదా మన దేవుని నమ్ముకున్న దాన్ని బట్టి అన్యులే కానీ, మన సొంత బంధువులే కానీ మనం ఆదరించకపోవచ్చు. కానీ మన ప్రభు మనం చెలవిస్తూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో చివరి భాగంలో, నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రిని యందును, మీరు నాకు కుమారులను కుమార్తెలు యందును అని చెప్తా ఉన్నాడు. మన జీవితాల్లో మనకు అనేక సార్లు అనేక పరిస్థితుల్లో నిరుత్సాహం ఉంటా ఉంటుంది. అంటే నాకు బంధువులు లేరే. మన జీవితాల్లో పరిస్థితులు ఎలానే ఉండవచ్చు. కుటుంబ జీవితాల్లో భర్త వల్ల కానీ, భార్య వల్ల కానీ, లేదా పిల్లల వల్ల కానీ, వారి వల్ల కొంత జీవితాల కుటుంబాల్లో అశాంతి, అలాంటి పరిస్థితులు ఉండవచ్చును. అలాంటి సమయాల్లో మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరు లేరే అని మనం బాధపడుతూ ఉండవచ్చు. కానీ మన దేవుడు చెప్తా ఉన్నాడు మనతో. చెప్తున్న మాట అంటే, నేను మీ తండ్రి ఉండి మిమ్మల్ని నేను చేర్చుకుని మీ తండ్రి ఉంటానని చెప్తా ఉన్నాడు. ఆ తండ్రి మన తండ్రి ఆ దేవుడు ఆ తండ్రిని మనం ఈరోజు ఆరాధించే బదులమై ఉన్నాం. ఆ తండ్రిని ఆరాధించుకోవటే మన తండ్రి మనకి ఏమి చేసి ఉన్నాడు, మన దేవుడు మనకి ఏమై ఉన్నాడు అని తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాము. ఆ తెలుసుకొని ఆ విధానంలో ఆ అనుభవం కలిగిన వారమే ప్రభుని ఆరాధించే బదులుగా ఉన్నాం. దాని కొరకే మనము యోహాను రాసిన యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని ఎవరైనా బిగ్గరగా చదవండి. 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. చూస్తూ వచ్చినట్లయితే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే దేవుడు ఆత్మ కనుక మనం ఆత్మతో నింపబడిన వారమే. మన ప్రభు మనకి ఏమై ఉన్నాడు అనేది ఆత్మతో నింపబడిన వారమే. అలాగే సత్యం అనగా దేవుడు వాక్యంలో రాయబడతా వచ్చింది. అక్కడ అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చదువుతూ వచ్చినట్లయితే చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనము, సత్యమందు వారిని ప్రతిష్ట
చేయము, నీ వాక్యమే సత్యం. చూసొచ్చినట్లయితే ఇక్కడ సత్యము ఆత్మతోను సత్యముతోను అంటే అన్నట్లయితే సత్యం అనగా వాక్యం, అనగా వాక్యంలో రాయబడిన ప్రకారం మన దేవుడు మనకు ఏమై ఉన్నాడు అనేది వ్యక్తిగతంగా మనం ఎరిగిన వారమై ఉన్నాం. అలాగే వాక్యంలో ఏం రాయబడతా వచ్చింది అనేది మనం తెలుసుకొని వాక్యానుసారంగా ప్రభుని ఆరాధించే వారు బదులమై ఉన్నాము. ప్రభుని ఆరాధించుకొరకే మన ప్రభువు మన తండ్రి అయి ఉండి, మన దేవుడు అయి ఉండి, మన జీవితాలు చేసిన కొన్ని మేలు మనం చూస్తాం. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు నేను చదువుతాను. ఆలకిస్తూ మనం చేస్తా ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. ఇక చదువుతాను, మీరు భాగాన్ని చూసి రావచ్చు మనం చేస్తా ఉన్నాం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది బారదీనైన శ్వాసము కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఇక్కడ చూసొచ్చంటే ఆఖరిలో మనం చూస్తూ వచ్చినాం, తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాను. చూసొచ్చినట్లయితే మన దేవుడు మనల్ని మరలా జన్మింపచేశారని చూసొచ్చినట్టు. రక్షించబడిన వారికి దీని మీనింగ్ ఏందో, దీని అర్థం అనేది తెలుస్తూ ఉంటుంది. మరలా జన్మించడం, రక్షించబడడం, మన పాపములను మనం ఒప్పుకొని విడిపింపబడడం. రండి, దాని కొరకే మనం ఇంకో చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఎవరు తీసిన వారు దగ్గర చదువుతూ మనం చేస్తాము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, చూసొచ్చినట్లయితే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఇక్కడ మనకు రాయబడిన మాట ఏంటంటే పాపముల చేతను అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఇక్కడ రాయబడుతున్న మరణం లేదా చనిపోవడం అనేది శారీరక మరణం గురించి కాదు, ఆత్మీయమైన మరణం గురించి రాయబడతా ఉంది. మన పాపం చేత అపరాధం చేత మనము ఆత్మలో మనం చచ్చిన వారమే ఉన్నాం. మనం ఆత్మీయ మరణాన్ని పొందుతూ వచ్చాం. అలాంటి మరణించిన మరణను ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా క్రీస్తుతో కూడా బ్రతికిస్తా వచ్చాడు. మన ప్రభువు మన కొరకు ఆ కల్వరి శిలువలో చేసిన బలియాగము ద్వారా మన పాపం నుండి మనం విడిపించి మనకు నూతన జన్మ మరలా జన్మింపజేస్తా వచ్చినాడు. ఆ విధానాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి, తిరిగి జన్మించిన రక్షణ అనుభవాన్ని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించే బద్దులమై ఉన్నాం. రండి, అలాగే రెండవ అనుభవంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు తీసిన వారు మనం చేస్తాము. చూసినట్లయితే 2వ కొరింథీ 1వ అధ్యాయం 3-4 వచనాలు చూసినట్లయితే కనికరము చూపు తండ్రి. మొదటి అనుభవం ఏంటంటే మనం చూసినట్లయితే మనల్ని ప్రభువు మన తండ్రి ఉండి ఆయన మనకు నూతన జన్మ అనుభవిస్తూ వచ్చాడు. మరలా క్రీస్తు కూడా జన్మింపజేస్తూ వచ్చాడు. జన్మింపజేసిన దేవుడు రెండో అనుభవం మనం చూస్తూ వచ్చినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనం చూస్తూ వచ్చాను. నేను చదువుతాను, మీ బాగా చూస్తూ రావాల్సిన మనం చేస్తా ఉన్నాను. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను
ఆదరించుచున్నాడు. చూసినట్లయితే కనికరము చూపు తండ్రి. ఇక్కడ మనకు తీసుకోవాల్సిన భాగం అంటే కనికరము చూపు తండ్రి. మొట్టమొదటిగా నూతన జన్మ ఇచ్చిన తండ్రి, రెండవదిగా చూస్తూ వచ్చినట్టే కనికరము చూపు తండ్రి. మనము తప్పిపోయిన కుమారుని ఉదాహరణ మనం చూద్దాం. మన జీవితాల్లో మనం ఎరిగిన వారిని విశ్వాసులుగా అనేక మార్లు వాక్యం చెప్తున్న మనకు ఎన్నోసార్లు మన ఎన్ని వర్తమానాలు వింటూ వస్తాం. తప్పిపోయిన కుమారుని గురించి అనేక సార్లు ప్రస్తావించబడతా ఉంటుంది, అనేక సార్లు వర్తమానాలు చెప్పబడతా ఉంటుంది. అంటే ఆ వచనాన్ని మనం చదువుతాం. అక్కడ నుండి ప్రభు ఆయన కనికరం ఎలా ఉంది అనేది మనం వ్యక్తిగతంగా ఆ వాక్యంలో చూస్తాం. అంటే లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతాం. లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. చూసి వచ్చినట్లయితే వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకోండి. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే తండ్రి కనికరం కనిపిస్తూ ఉంది. తండ్రి కనికరమే కాక తన తండ్రి ప్రేమ కూడా కనిపిస్తూ ఉంది. ఈ తప్పిపోయిన కుమారుని అనుభవం చూస్తూ వచ్చినట్లయితే ఈ తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఒక ఆస్తి, తన తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నాకు రావాల్సిన భాగం నాకు ఇచ్చివేయమని చెప్పి తన తండ్రి తన భాగం తీసుకొని దూర దేశానికి ఆయన వెళ్ళి అక్కడ దుర్వ్యాపారం చేసి ఆ ఆస్తినంతను వ్యభిచారంతోనూ దుర్వ్యాపారంతోనూ ఆ ఆస్తినంతా పాడు చేస్తూ వచ్చినాడు. ఆ పాడు చేస్తూ వచ్చిన ఆ కుమారుడు అతని పరిస్థితి ఎలా వచ్చిందంటే ఆస్తి అంతా అయిపోయిన తర్వాత అతను తిండి కూడా లేని పరిస్థితి. అతను చూస్తూ వచ్చినట్లయితే 16వ వచనంలో రాయబడతా ఉంది, వాడు పందుల తిను పొట్టులతో తన కడుపును నింపుకున్న ఆశల పడను కానీ వానికి ఏమీ దొరకలేదు. చూస్తూ వచ్చినట్లయితే అతనికి ఏమీ దొరకలేదు. అక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఆ తప్పిన కుమారుడు తండ్రి ఆస్తిని తన తండ్రి బతికుండగానే తన ఆస్తిని 2 భాగాలుగా చేసి తన భాగాన్ని తీసుకొని వెళ్ళిపోతా వచ్చినాడు. తండ్రి నుంచి దూరం అయిపోతా వచ్చినాడు. తండ్రిని విడిచిపెట్టి దూరదేశానికి వెళ్ళిపోతా వచ్చినాడు. తండ్రి నుంచి దూరం అవుతా వచ్చినాడు. తండ్రి సహవాసాన్ని దూరం అయిపోతా వచ్చినాడు. దూరదేశానికి వెళ్ళి అక్కడ దుర్వ్యాపారం చేస్తూ వచ్చినాడు. అక్కడ తన తండ్రి ఆస్తిని దుర్వ్యాపారంతో చెడు వ్యసనాల కొరకు తను వ్యర్థపరుస్తూ వచ్చినాడు. ఆఖరికి తన దగ్గర ఉన్న ఆస్తి తను ఉన్న డబ్బు అంతా అయిపోయిన తర్వాత తను ఆకలి కొంటా వచ్చినాడు. ఆకలి కొరకు తన ఆకలి కొని తన కడుపు నింపుకునే కొరకు పందులు పొట్టు తినాలని ఆశపడతా వచ్చినాడు. అలాంటి దుస్థితి తెచ్చుకుంటా వచ్చిన చిన్న కుమారుడు. ఆ చిన్న కుమారుడు పరిస్థితి ఎలా ఉందంటే ఒకవేళ చూస్తూ వచ్చాడంటే ఆ అనుభవంలో పందులు తినే పొట్టు ఆశపడే ఆ దుస్థితికి వచ్చినాడంటే అతను ఎన్నో దినాలుగా ఆకలితో ఉన్నాడని మనం అక్కడ చూస్తూ రావచ్చు. అన్నదిలో ఆకలిగా ఉన్నాడు. అతను వద్ద ఆస్తి అంతా అయిపోతా వచ్చింది. తన దగ్గర నుంచి తెచ్చుకున్న ఆస్తి మొత్తం ఖర్చు పెట్టేశాడు. మేబీ అతని వస్త్రాలు కూడా మాసిపోయి ఉండవచ్చును. ఆఖరికి పందులు తినే పొట్టు ఆశపడతా వచ్చాడు. అంటే పందులు ఉన్న ప్రాంతాలకి వెళ్తా వచ్చాడు. పందులు ఉండే ఆ ప్రాంతం ఎలా ఉంటుందంటే మనకు తెలుసు, చాలా బురదగా ఉంటుంది. అసలు చాలా చెడు వాసన వస్తుంది. అక్కడికి వెళ్ళడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కానీ చూస్తూ వచ్చినట్లయితే 20వ వచనంలో వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకోను. మన తండ్రి అక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఆ తండ్రి అక్కడ ఆ కుమారుడు తన ఎదురుకు రావడం చూస్తున్న ఆ తండ్రి వాడు ఇంకా దూరంగానే ఉన్నాడు. ఆ తండ్రి అక్కడ ఆలోచించలేదు, నా కుమారుడు నా ఆస్తిని వేశాడు, చెడిపోయాడు, నన్ను బాధ పెట్టాడు, దుఃఖ పెట్టాడు, నన్ను నుంచి దూరంగా వెళ్ళిపోయాడు అనే ఆ కోపము కానీ ఆ ద్వేషము కానీ ఆ తండ్రిలో లేదు. ఆ తండ్రి ఆ కుమారుడు ఇంకా దూరముగానే ఉండగానే తనకు తానుగా తండ్రి ఆ వయసులో పెద్ద
కుమారుని కొరకు తను పరిగెత్తుకొని వెళ్ళి ఆ కుమారుని ఉన్నపాటునే కుమారుని కౌగిలించుకుంటా వచ్చినాడు. అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటా వచ్చినాడు. ఆ కుమారుడి యొక్క అతని ఆ స్మెల్ ఎలా ఉందో, అతని యొక్క ఆ వాసన ఎలా ఉందో, ఆ దుర్వాసన ఉన్న ఆ కుమారు యొద్దకు, ఆ మాసిపోయిన బట్టలు ఉన్న ఆ కుమారు యొద్దకు వెళ్ళి ప్రభువు ఆ తండ్రి ఆ కుమారుని ముద్దు పెట్టుకుంటా వచ్చినాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారైన మనము మన దుర్వాసనతో వాక్యం రాబడతా వచ్చింది. అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు రాయబడతా వచ్చింది. ఎక్కడ చూసినను దెబ్బలు, పచ్చి పుండ్లు అవి పిండబడలేదు, మెత్తన తైలముతో మెత్తన చేయబడి రాయబడతా వచ్చింది. అంటే అరికాలం ముందుకు నడినెత్తి వరకు మనం పుండ్లతో, మన పాపపు పుండ్లతో మనం ఉన్నాం. దుర్వాసనతో ఉన్న మనలను మన పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రేమిస్తా వచ్చినాడు. మన వద్దకు వచ్చి తన కనికరము చొప్పున మన పాపముల కొరకు కలవరిశిలో ప్రభు కాసిన రక్తము చేత మన ప్రభు వద్దకు వచ్చినప్పుడు మన పాపములు క్షమించి ఆ తప్పిన కుమారుడు ప్రభు ఆ తండ్రి ఎలాగైతే కనికరపడి అతను హత్తుకుంటూ వచ్చినాడు, మేడ మీద పడి మురిపెట్టుకుంటూ వచ్చినాడో ఆ అనుభవాన్ని మన ప్రభువానికి అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇక్కడ చూసిన రెండవ అనుభవం ఏంటంటే, మొదటి అనుభవం ఏంటంటే ప్రభు మనకు నూతన జన్మ, మరలా నూతన జన్మ ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు, అనగా రక్షణ అనుభవాన్ని ఇస్తూ వచ్చినాడు. రెండవ అనుభవం ఏంటంటే ప్రభు మనకు మన మీద కనికరం చూపుతా వచ్చినాడు. తన కనికరం చొప్పున కనికరంను బట్టి ప్రభు మన పాపములను క్షమిస్తూ వచ్చినాడు. చివరిగా మనకు మరి యొక్క ప్రభు మన జీవితాలు చేసే మరొక మేలు చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. రండి, ఇంత ముందు చదువుకున్న భాగాన్ని మళ్ళీ చదువుకుంటాం. పేతురుకు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు ఎవరైనా బిగ్గరగా చదువుతూ అవసరం మనం చేస్తా ఉన్నాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు పాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే మొదటి భాగంలోనే 3వ వచనము, మొదటి భాగంలోనే మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా ప్రభు మనకు మన జీవితంలో మన ప్రభువు మన కొరకు మరణించినాడు, తిరిగి పాతి పెట్టబడిన, తిరిగి 3 దినాలు లేచిన ఆ ప్రభువు తన మరణ భూస్థాపన తిరిగి లేచుట ఆ కార్యము ద్వారా, ఆ శిలువ కార్యము ద్వారా మనకు నూతన జన్మ అనుభవం ఇస్తూ వచ్చినాడు. అలాగే మనకు మన పాపముల చేత, మన అపరాధం చేత మనం చచ్చిన వారే ఉన్నప్పుడు మన ప్రభువు మన మీద కనికర పడుతూ వచ్చినాడు. ఆ రక్షించబడిన మనము ఎలా జీవించాలో, ఎలా ఉండాలో అనే దానికి మన ప్రభువు ఒక రోజున తిరిగి రానై ఉన్నాడని, మనము ఆయనలో కూడా సదాకాలము యుగాయుగంలో ఆ పలుకు రాజ్యంలో ఉంటామని ఆయన శుభప్రదమైన నిరీక్షణను మనకి ఇస్తూ వచ్చినాడు. అది చూస్తూ వచ్చినట్లయితే నిరీక్షణ జీవముతో కూడిన నిరీక్షణ, అంటే ఈ నిరీక్షణ జీవముతో కూడి ఉన్నది. మన కలుగు నిమిత్తము అక్షయమైనది నిర్మలమైనది వాడబారదునైన శ్వాసమును కలుగునట్లుగా ఇస్తూ వచ్చినాడు. అలాగే ఈ నిరీక్షణ ఇలాంటిదో మనం చూస్తాం. రండి, లూకా సువార్త రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుంటాం. ఈ నిరీక్షణ ఎట్టిదో అక్కడ భక్తుడు మనకు స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాను, మీరు మీ భాగం చూసి రాసిన మనం చేస్తా ఉన్నాడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఈ నిరీక్షణ ఎట్టిదంటే మనలను సిగ్గుపరచదు. ఎలాంటిదంటే నిరీక్షణ మనకు మన జీవితంలో, వ్యక్తిగతంగా నా జీవితంలో నేను చెప్తాను, చాలా నిరీక్షణ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్, మనకు ప్రతి నెల జీతం ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే ఉద్యోగం చేసే వారికి నెల ఆఖరణ లేదా ఒక నెల తర్వాత నాకు జీతం వస్తుందని
ఒక ఆశ ఉంటుంది, అంటే ఒక నిరీక్షణ ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా నా అనుభవం చెప్తాను. నా ఒక బాలుడు, అంటే నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ నాన్న, మా మమ్మీ డాడీ జాబ్ చేస్తూ ఉండేవారు. మా మమ్మీ జాబ్ చేస్తున్నప్పుడు మా మమ్మీ నన్ను ఒక పక్కింటి వాళ్ళ ఇంట్లో నన్ను వదిలిపెట్టి వెళ్ళేది. మా మమ్మీ నన్ను మమ్మీ జాబ్ చేసేది కాబట్టి నన్ను చూసుకోవడం ఎవరు లేరు కాబట్టి పక్కింటి వాళ్ళ ఇంటి దగ్గర నన్ను వదిలిపెట్టి వెళ్ళేది. నేను వస్తాను, తిరిగి మన ఇంటికి వెళ్తాం, సాయంత్రం నేను జాబ్ చేసి అయిపోయిన తర్వాత నేను ఇంటికి వస్తానని మా మమ్మీ నన్ను అక్కడ కూర్చొని పెట్టి వెళ్ళేది. వెళ్ళిన తర్వాత నేను అక్కడే కూర్చుండేవాడిని. అంటే నాకు అప్పుడు ఊహ తెలియదు, కానీ మా అమ్మ నాకు ఆ విషయాలు చెప్తూ ఉండే. మా అమ్మ నన్ను అక్కడ కూర్చొని పెట్టి, వాళ్ళ గుమ్మం దగ్గర కూర్చొని పెట్టి వెళ్ళేది. ఇంటి వాళ్ళు నన్ను ఎంత లోపల పిలిచేవాళ్ళు, రా మాతో కూర్చో, తిను అని చెప్పేవాళ్ళు. కానీ నేను అక్కడే కూర్చుండేవాడిని అంట. నేను అక్కడే కూర్చుండేవాడినంట. మా అమ్మ వస్తుంది, నేను మా అమ్మ వచ్చేదాకా ఇక్కడ నుంచి నేను కదలను. మా అమ్మ వస్తుంది, మా మమ్మీ నన్ను ఇంటికి తీసుకెళ్తుంది అని చెప్పేవాడిని. ఒక మానవుడిగా ఒక తల్లి కొరకే, నా తల్లి నా కొరకు వస్తుంది, నా తల్లి నన్ను 9 గంటలు, ఒక మమ్మీ జాబ్ 9 గంటలు ఉంటుంది. ఆ 9 గంటలు జాబ్ చేసి వచ్చి ఆ 9 గంటల కొరకే నేను ఇంతగా నిరీక్షణ కలిగి ఉన్నాను. నా తల్లి నా కోసం వస్తుందని నిరీక్షణ కలిగి ఉన్నాను. మానవులుగా ఎంత నిరీక్షణ కలిగి ఉన్నామే. మన ప్రభువు, మన రక్షించిన మన దేవుడు తిరిగి రాబోతున్నా ఉన్నాడు. మన రక్షించిన మన దేవుడు, ఈ లోకం శాశ్వతము కాదు, ఒక దినమున ఏదో ఒక దినం ప్రతి మానవుడు, ఈ భూమిని జన్మించిన ప్రతి మానవుడు ఒకనొక దినమున తను మరణించాల్సిందే, ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అతి పరిశుద్ధమైన స్థలములో, పరలోక రాజ్యములో అనీతిమంతుడు కోటాన దూతల చేత పరిశుద్ధుడు అని మానక నిత్యము దేవుడితో చేతను కోరవలసిన ఆ దేవుడు మనకు రాజ్యం సిద్ధపరుస్తా ఉన్నాడు. ఒక దినమున ఆ రాజ్యంలో ఆ ప్రభుత్వం మనము ఏలబోచున్నామనే శుభప్రదమైన నిరీక్షణ మనకు ఇస్తా వచ్చినాడు. ఆ నిరీక్షణ ఇచ్చిన ప్రభువును మనం ఆరాధించబద్ధులమై ఉన్నాం. మొదటిగా మనం చూస్తూ వచ్చినట్లయితే మన జీవితంలో మన దేవుడు మన తండ్రి ఉండి మనకు నూతన జన్మ అనుభవిస్తా వచ్చినాడు. క్రీస్తు కూడా మనను మరలా జన్మింపజేస్తా వచ్చినాడు. రెండవదిగా మన తండ్రి మన పాపం చేత, అపరాధం చేత చచ్చిన వారై ఉన్న మనకు తన కనికరం చొప్పున మనను క్రీస్తు కూడా బ్రతికిస్తా వచ్చినాడు. కనికరం చూపి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తండ్రి ఆదరిస్తా వచ్చినాడు, తిరిగి సమకూరుస్తా వచ్చినాడు. మన ప్రభువు మన పాపం నుండి మన స్థితిని చూసి ప్రభువుని అలాగే వదిలిపెట్టక మన మీద కనికరపడి మన తిరిగి ప్రభువు సమకూరుస్తా వచ్చాడు. అలాగే సమకూర్చిన ఆ ప్రభువు మన అలాగే విడిచిపెట్టలేదు, కానీ శుభప్రదమైన నిరీక్షణ మనకి ఇస్తా వచ్చాడు. ఆ శుభప్రదమైన నిరీక్షణ మనం సిగ్గుపరచనేరదు. ఒకనొక దినమున పరలోక రాజ్యంలో ఆ దేవునితో సదాకాలం ఉంటామని ఆ నిరీక్షణ ప్రభు ఇస్తా వచ్చాడు. ఆ ప్రభువును ఆరాధించే బదులమై ఉన్న మన జీవితంలో ప్రభువు చేసిన కార్యము, రక్షణ కార్యము, ఈ మనం వాక్యంలో చూస్తూ వచ్చిన ఈ వచనాలు మనకు ప్రభుని ఆరాధించే బదులమై ఉన్నామని మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. రక్షించబడిన మనము ప్రభు మన జీవితాలు చేసిన ఈ గొప్ప కార్యమును మనము జ్ఞాపకం చేసుకొని ఆ ఆరాధనలోకి ప్రవేశిస్తాం. ఈ సమయంలో మన ఆరాధనలో ప్రవేశిస్తాం. ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి ఆరాధన ప్రవేశిస్తాం. క్లుప్తంగా ఆరాధించండి. ఆరాధన సమయంలో ఎవరు ప్రార్థన చేయవద్దు, క్లుప్తంగా ఆరాధించండి, ప్రార్థన చేయవద్దని మనం చేస్తూ ఉన్నాం. ప్రారంభించండి. మీ వద్దకు మైక్పడతాను. ప్రారంభించండి. సమయాన్ని పోనివ్వగా సర్వశక్తిమంతుడ, అయాని ఘనమైన నామం బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఆయన పరిశుద్ధులైన తండ్రి, మీ బిడ్డలతో కూడా నేను కూడా చేరి ప్రభా, రాజులేని యాజక సమూహంలో దేవుని సత్యైన బిడ్డల మధ్యలో తండ్రి నేను స్తుతించి నేను ఆరాధించే గొప్ప భాగ్యం నీకు స్తోత్రములు. దేవా, నిజంగా శుభప్రదమైన నిరీక్షణ అనేది మీరు మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రములు ప్రభా.